గుడ్ షెపర్డ్ కాన్వెంట్ సిస్టర్స్ సంస్థ ఆధ్వర్యంలో చిర్రావూరులో బుధవారం ఓ కార్యక్రమం జరిగింది. ఓ రిపోర్ట్. గుడ్ షెపర్డ్ కాన్వెంట్ సిస్టర్స్ స్వచ్ఛంద సంస్థ వారి చైల్డ్ ప్రొటెక్షన్ ప్రాజెక్టులో భాగంగా తాడేపల్లి మండలం చిర్రావూరు గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలల సంరక్షణ, బాలల హక్కుల గురించి స్కూల్ టీచర్స్తో చర్చా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ ప్రొటెక్షన్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ సిస్టర్ విద్య మాట్లాడుతూ, బాలలు చాలా సున్నిత స్వభావం గలవారు. బాలల హక్కులు అంటే కేవలం జీవించే హక్కు, రక్షణ హక్కు, పాల్గొనే హక్కు, అభివృద్ధి చెందే హక్కు ఇవి మాత్రమే కాదు. పిల్లల మానసిక స్థితి తెలుసుకుని వారి భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని, పిల్లలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ ఎలాంటి సమస్య వచ్చినా మేము ఉన్నాం అనే భరోసా కల్పించినట్లయితే రేపటి పౌరులుగా ఎదుగుతారని తెలిపారు. తరువాత గుడ్ షెపర్డ్ సంస్థ సిబ్బంది అనూష మాట్లాడుతూ, బాలల హక్కుల గురించి ఎప్పటి నుండో తెలియజేస్తున్నప్పటికీ అవి పిల్లలు పొందుకోవటంలో పెద్దల పాత్ర చాలా అవసరమని, పిల్లల ఆసక్తిని గుర్తించి ఆ దిశగా వారిని ప్రోత్సహించాలని, పిల్లలను ఎప్పుడూ మరొకరితో పోల్చకుండా ఉండాలని, పిల్లలు చెప్పే ఏ విషయాలని మంచిది కానీ చెడ్డది కానీ శ్రద్ధగా వినాలని, అప్పుడే పిల్లలు అన్ని విషయాలు మనతో పంచుకోగలుగుతారని అన్నారు. నాగమణి మాట్లాడుతూ, చైల్డ్ ప్రొటెక్షన్ అనగా హింస, దోపిడీ నుండి బాలలకు రక్షణ కల్పించడం అని, బాలల రక్షణ అనేది సామాజిక అభివృద్ధిలో ప్రధానమైనదని, బాలలపై హింస అనేది ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది అంటే ముఖ్యంగా ఇంట్లో, స్కూల్లో, కొన్ని పర్యాటక ప్రాంతాల్లో, పనిచేసే ప్రదేశాలలో ఇది ఎక్కువగా జరుగుతోందని, మనవంతు బాధ్యతగా ఇటువంటివి మనకు తెలిసిన వెంటనే 1098 టోల్ ఫ్రీ నెంబర్కు తెలిపి వారిని రక్షించాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం అరుణశ్రీ, గుడ్ షెపర్డ్ స్టాఫ్ అత్తోట పోతురాజు, జె ఇస్రాయిల్, స్కూల్ టీచర్స్, మహిళా పోలీస్ జి నిఖిత తదితరులు పాల్గొన్నారు. మనం ఇంకేమైనా చేయొచ్చా? నాకు తెలిసి స్కూల్లో ఉంటే ఇప్పుడు వర్షాకాలం వెంటనే పంపిస్తాం. ఒక్కొక్కసారి మనకి షెడ్యూల్ పరంగా క్లాసెస్ అవ్వవు, అందుకని ఎక్స్ట్రా క్లాసెస్ కూడా పెట్టి టైం టేబుల్ ప్రకారం ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మిగతా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ సంబంధించి చాలా కష్టం మాకు తెలుసు. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే మనం చేసుకునే పనితో పాటు కూడా మనం ఇలాంటి సోషల్ యాక్టివిటీస్ ఏదైనా చేస్తే కనుక మనం తృప్తినిస్తుంది. మనం చేసిన చదువుకున్న చదువుకి, మనకి ఇచ్చిన ఉద్యోగానికి, ప్లస్ నేను కూడా 24 hours ఈ జాబ్ ఉంటున్నాను కానీ వ్యక్తిగతంగా నేనేమైనా చేస్తున్నానా అని థాట్ వచ్చినప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న కార్యక్రమాలు మీకు చేయాలనిపించినా కానీ ఇలాంటి మేము అనుకుంటున్నామన్నా మాకు చెప్పొచ్చు. మేము కూడా వచ్చి పిల్లలతో మాట్లాడడం కానీ, మీతో మాట్లాడడం కానీ, ఇంకా ఈ విలేజెస్లో ఏమైనా చేయడానికి కానీ అట్లాగా ఆస్కారం అన్నమాట. సో ఇది టైం అయిపోయినా కానీ మాతో ఎంత ఓర్పుగా కూర్చొని చిన్న మాటలు విన్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. నేను రీసెంట్గా ఒక స్కూల్కి వెళ్తే నాకు ఏదైనా అనుభవం ఏంటంటే, పేరెంట్స్ కలుపుకున్న స్కూల్ వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఒకవేళ మధ్యలో కనపడకపోతే ఎవరిని అడుగుతారు వచ్చి? ఆ పాప తెలియదు, వాళ్ళ ఫ్రెండ్తో పాటు వేరే వాళ్ళకి వెళ్ళి బుక్స్ తెచ్చుకుందాం వెళ్ళింది. ఆ పక్కన ఏదో ఫంక్షన్ కాబట్టి వాళ్ళు భోజనం చేస్తున్నారు, ఏమైనా పూర్తి చేస్తే భోజనం చేసింది. ఈలోపు స్కూల్ వదిలిపెట్టారు, వీళ్ళు రాదు. ఆ నాన్న వచ్చి పెద్దగా అనుకున్నాడు హెచ్ఎం గారిని, మేము మా అమ్మాయిని మీ స్కూల్ వదిలిపెట్టాను. ఏది మా అమ్మాయి అక్కడికి ఏమైపోయింది? ఇప్పుడు యాక్చువల్గా చూసుకుంటే అది చాలా బిగ్ మిస్టేక్ కదా. ఇప్పుడు అమ్మాయి కనపడలేదంటే అది పోలీస్ స్టేషన్కి వెళ్తానే పెద్ద రస్ అయిపోతుంది. సో ఆయన అంటే లేదండి, మేము ఇప్పుడు దాకా చూస్తానున్నాం, మేము గేట్ వేసాం, పిల్లలందరూ సేఫ్టీగా చూస్తున్నాం, బయటకు వెళ్తాం, పిల్లలు ఎంత రిజిస్టర్లో రాపిస్తున్నాం, అన్ని చూపిస్తున్నాడు, ఎవిడెన్స్ అన్ని చూపించినా ఆయన ఒప్పుకోట్లా, యాక్సెప్ట్ చేయట్లా. మా అమ్మాయి సరే అన్ని మీరు బాగా చేసిన మా అమ్మాయి ఎక్కడ ఉంటుంది. సో ఒకసారి ఏంటంటే పిల్లలు చేసే మిస్టేక్స్, తప్పులు అది వాళ్ళకి తెలియదు కదా, అది దాని పర్యవస్థానం ఎంత దూరం వెళ్తుంది అని. ఒకవేళ సేఫ్గా వెనక్కి వచ్చింది కాబట్టి పర్వాలేదు, ఒకవేళ రాకుండా ఏదైనా బై మిస్టేక్ ఏదైనా జరిగితే సో అందరం ఇప్పుడు సమస్య ఫేస్ చేయాలి కదా. మా సంస్థ ఏంటంటే ఇటువంటి ఏదైనా పిల్లలకు సంబంధించి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మీతో పాటు మేము కూడా సపోర్ట్గా ఉన్నాం. పిల్లలను రక్షించడానికి, పిల్లల సేఫ్ ఎన్విరాన్మెంట్ మనం కల్పించడం కోసం మీతో పాటు మేము ఉన్నాం అనే ఒక భరోసాను కల్పించడానికి ఈరోజు ఈ కార్యక్రమం మీ మధ్యలో ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా మంచి కార్యక్రమానికి ముందుగా అడగగానే మేడం గారు ఏమనకుండానే నేను జస్ట్ ఇట్లా మేడం ఇది విషయం అనగానే ఏం మాట్లాడకుండా మేడం గారు చెప్పినట్టే రండి చక్కగా మీరు ఈ కార్యక్రమం చేయడం వస్తుంది, ఇబ్బంది లేదు అన్నారు. చాలా థ్యాంక్ యూ. ఈ స్కూల్లో మీ కార్యక్రమం జరిపించడానికి మాకు అవకాశం కల్పించిన హెచ్ఎం గారికి, అలాగే ఎంతసేపు ఓపికగా ఉన్న మీ అందరూ కూడా మా సంస్థ పక్షంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఒకసారి ఒక అందరూ కొంచెం వస్తే ఒక చిన్న గ్రూప్ ఫోటో దిగేసి మన